ఆయన బల్ల యొద్దకు చేరివచ్చి ఉండగా ఆరాధనకు సహాయకరముగా దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథము క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనము చదువుకుందాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై యుండువాని కుడి చేత చూచితిని. 2వ వచనం, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. 6వ వచనము, మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. 9, 10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ప్రభువునందు ప్రియులారా, ఈ ఉదయకాలము మనము మన ప్రియ ప్రభువును ఆరాధించుటకు చేరివచ్చి ఉన్నాము. ఆరాధనకు సహాయకరముగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో కొన్ని వచనాలు మనం చదువుకున్నాము. ప్రకటన గ్రంథము అనగానే ప్రత్యక్షతను తెలిపే గ్రంథము. ప్రకటన గ్రంథములో మొదటి అధ్యాయములో ప్రభువును గూర్చిన ప్రత్యక్షత ఉంది. 2, 3 అధ్యాయాలలో సంఘములకు పంపబడిన వర్తమానములు లేక సంఘములను గూర్చిన ప్రత్యక్షత. 4వ అధ్యాయములో ఆరాధనను గూర్చిన ప్రత్యక్షత. 5వ అధ్యాయములో గ్రంథమును గూర్చిన ప్రత్యక్షత. మొదటి అధ్యాయములో ప్రభువును గూర్చిన ప్రత్యక్షత. 2, 3 అధ్యాయాలలో సంఘములను గూర్చిన ప్రత్యక్షత. 4వ అధ్యాయములో ఆరాధనను గూర్చిన ప్రత్యక్షత. 5వ అధ్యాయములో గ్రంథమును గూర్చిన ప్రత్యక్షత. ఈ ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో
మనకు గ్రంథమును గూర్చిన సంగతులు మనము గ్రహిస్తూ ఉన్నాము. ఈ ప్రత్యక్షతను యేసు క్రీస్తు శిష్యుడైన అపోస్తలుడైన యోహానుకు దేవుడే చూపిస్తున్న ప్రత్యక్షత. ఏమిటి ఆ ప్రత్యక్షత అంటే, లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము. ఒక గ్రంథము కనబడుతుంది. ఆ గ్రంథములో లోపటను వెలుపటను వ్రాతలు ఉన్నాయి. ఆ గ్రంథములో 7 ముద్రలు ఉన్నాయి. అయితే ఆ గ్రంథమును ఎవరు విప్పగలరు అని దేవుని దూత బిగ్గరగా ప్రచురించుచున్నాడు. ఆ గ్రంథము విలువైనది, ఆ గ్రంథము శ్రేష్టమైనది, ఆ గ్రంథము యోగ్యమైనది, ఆ గ్రంథములో అమూల్యమైన సత్యములు ఉన్నవి. ఆ గ్రంథములో 7 ముద్రలు లోపటను వెలుపటను వ్రాత కలిగి ఉన్నవి. ఆ గ్రంథమును గూర్చిన ఆలోచన దేవుని దూత కలిగి ఉన్నాడు. అయితే ప్రియులారా, ఆ గ్రంథములో ఎవరు కనబడుతున్నారంటే, యోగ్యుడైన ప్రభు కనబడుతున్నాడు. ఆయన ఎవరు? యోగ్యుడైన ప్రభు. మనము చదువుకున్న వచనాలలో నుండి ఒక 3 మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, యోగ్యుడైన ప్రభు. రెండవది, యోగ్యమైన బలి. మూడవది, మనలను యోగ్యులుగా చేసిన ప్రభు. ఆయన యోగ్యుడుగా ఉన్నాడు. యోగ్యుడైన ప్రభు ఆయన ఎక్కడ ఉన్నాడంటే పరలోకములో ఉన్నాడు. ఆయన సింహాసనం మీద ఉన్నాడు. పరలోకములో సింహాసనము వేయబడి ఉంది. ఆ సింహాసనము చుట్టూ 4 జీవులు ఉన్నవి. ఆ సింహాసనము చుట్టూ సింహాసనములు ఉన్నవి. అయితే ఆ 4 జీవుల మధ్యలో సింహాసనాసీనుడై ఉన్న ఆ ప్రభువును మనం చూస్తున్నాము. ఆయనే యోగ్యుడైన ప్రభు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన పరలోకములో ఉన్నాడు. ఆయన మహిమలో ఉన్నాడు. ఆయన ఉన్నతమైన స్థలములో ఉన్నాడు. ఆయన పరిశుద్ధమైన స్థలములో ఉన్నాడు. ఆయన యోగ్యమైన స్థలములో ఉన్నాడు. ఆయన పరలోకములు ఘనపరచబడుతున్న దేవుడు కదా. దైవ గ్రంథములో మనము చూసినప్పుడు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును వారు దాటిన తరువాత వారు పాడిన కీర్తనలో నుండి పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయనే అన్నాడు, నేనే మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను అన్నాడు. ఆయన పరలోకములో ఉన్నవాడు, ఆయన మహిమలో ఉన్నవాడు. ఆయన పరిశుద్ధతను దివారాత్రములు గాన ప్రతిగానముల చేత ఆరాధన చేయుచున్నారు. ఎవరు? 4 జీవులు, 24 పెద్దలు, కోట్ల కొలది దూతలు ఆ ప్రభువును గూర్చి ఆరాధన చేయుచున్నారు. ఎందుకు ఆరాధన అంటే ఆయన అన్నిటికీ యోగ్యుడైన ప్రభు. అలాగైతే ప్రియులారా, ఈ ఉదయకాలము
మనము ఎవరి యొద్దకు చేరి వచ్చామంటే యోగ్యుడైన ప్రభు యొద్దకు చేరి వచ్చాము. ఆయన పరిశుద్ధతలో యోగ్యుడుగా ఉన్నాడు. ఆయన ఆరాధనలో యోగ్యుడుగా ఉన్నాడు. ఆయన స్తుతించబడుటలో యోగ్యుడుగా ఉన్నాడు. ఆయన కీర్తించబడుటలో యోగ్యుడుగా ఉన్నాడు. ఆయన మహిమపరచబడుటలో యోగ్యుడుగా ఉన్నాడు. ఆయనకు ఆయనే సాటిగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఆ ముద్రలు ఎవరు విప్పగలరు అని ఏడ్చుచుండగా ఆ ముద్రలను విప్పుటకు నీవే యోగ్యుడవు. ఆయన యోగ్యుడు, ఆయన సరిపోయిన వాడు. ఈ ఉదయకాలం ఆయన బల్ల యొద్దకు మనము చేరి వచ్చి ఉండగా యోగ్యుడైన ప్రభువును, నీతిమంతుడైన ప్రభువును, అతి శ్రేష్ఠుడైన ప్రభువును, అతి కాంక్షణీయుడైన ప్రభువును నిరంతరము కీర్తించబడుతూ, ఘనపరచబడుతూ, కొనియాడబడుతూ, మహిమపరచబడుతున్న ఆ ప్రభువును మనం ఆరాధించుటకు చేరి వచ్చాము. దేవుడు మనకిచ్చిన భాగ్యము ఎంత గొప్పది! రెండవదిగా మనము చూచినప్పుడు, ఆ ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనములో చూడండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. 9, 10 వచనాలలో ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై. యేసు క్రీస్తు ప్రభు ఆయన సర్వలోక మానవాళి పాప పరిహారము కొరకై ఆయన పరలోకమును విడిచిపెట్టాడు. ఆ ఉన్నతమైన స్థలమును విడిచిపెట్టాడు. ఆరాధన విడిచిపెట్టాడు. అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తండ్రి నిర్ణయ ప్రకారముగా, తండ్రి చిత్త ప్రకారముగా కుమారుడైన యేసు క్రీస్తు లోకములోనికి పంపబడెను కదా. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనములో లేక 14వ వచనములో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. వాక్యమయ్యున్న యేసు క్రీస్తు ప్రభు భూలోకములోనికి ఆయన శరీరధారిగా పంపబడెను. ఆయనకు ఒక శరీరము అమర్చబడి ఉండెను. ఆయన జన్మములో లోపము లేనివాడు. ఆయన జీవితములో లోపము లేనివాడు. ఆయన దాసుని రూపమును ధరించుకున్నవాడు. ఆయన ఈ లోకములో తన యొక్క జీవితములో నుండి శ్రేష్టమైన మాదిరిని లోకానికి ఎత్తి చూపించినవాడు. హెబ్రీ 7:26 ప్రకారము పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మన పాప పరిహారమునకు వధించబడుటలో యేసు క్రీస్తు ప్రభు యోగ్యుడుగా ఉన్నాడు. తండ్రి గడియ వచ్చినప్పుడు యేసు క్రీస్తు పట్టబడెను, అన్యాయపు తీర్పును పొందెను. భారమైన సిలువను మోసుకొని ఆయన యెరూషలేము వీధులలో వెళుతూ ఉన్నాడు. అప్పటికే ఆయనను దూషించారు, హింసించారు, హేళన చేశారు, పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్మివేశారు. ఆ కొరడా దెబ్బలు భరించుకుంటూ యెరూషలేము వీధులలో ఆయన వెళుతూ ఉన్నాడు.
దున్నువారికి తన వీపును అప్పగించెను, దాటువారికి తన వీపును దారునిగా చేసెను. తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి ఉంది, భారమైన సిలువను మోసుకొని వెళుతూ ఉన్నాడు. ఆ దేహమంతయు రక్తముతో తడిసి ముద్దైపోయినది. ఆయన ముఖ రూపమే మారిపోయెను. స్వరూపమును కోల్పోయిన వాడు, సొగసును కోల్పోయిన వాడు, వ్యసనాక్రాంతుడుగా మారినవాడు. ఆకాశమునకును భూమికిని మధ్యలో, ఇద్దరు నేరస్తుల మధ్యలో యేసు క్రీస్తు ప్రభు ఆయన మన కొరకై బలిగా అర్పించబడెను. ఆయన బలి ఎంత శ్రేష్టమైనది, ఆయన బలి ఎంత అమూల్యమైనది, ఆయన బలి ఎంత యోగ్యమైనది. ఆయన తన శరీరములో నుండి అమూల్యమైన రక్తమును చిందించాడు కదా. మన ప్రాణము మన పాపములను బట్టి నిత్య నరకాగ్నికి సిద్ధమై ఉండగా, మన ప్రాణమును పాతాళము నుండి తప్పించుట కొరకై, మన ప్రాణమును దేవుని ఉగ్రత నుండి తప్పించుట కొరకై, మన ప్రాణమును ఆరని నరకాగ్ని నుండి తప్పించుట కొరకై, మన ప్రాణమునకు బదులుగా యోగ్యమైన తన ప్రాణమును మన కొరకై పెట్టాడు. ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా చూస్తున్నాడు. నోరు తెరవని వాడు, మౌనముగా సమస్తమును భరించిన వాడు, ఆయన దేహమంతయు కూడా రక్తముతో తడిసిపోయింది. ఈ ఉదయకాలం మనము చేరి వచ్చి ఉండగా, యోగ్యుడైన ప్రభువును ఆరాధించుటకు మనము చేరి వచ్చాము. రెండవదిగా, ఆయన మన కొరకై వధించబడిన శ్రేష్టమైన గొర్రెపిల్లగా మనము చూస్తున్నాము. ఆ గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తు మన కొరకు బలి ఆయను. రోమా 4:25 ప్రకారం ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడెను, మనము నీతిమంతులముగా తీర్చుట కొరకై, మనలను నీతిమంతులుగా తీర్చుట కొరకై ఆయన చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం మృతులలో నుండి లేపబడినవాడు. మూడవదిగా చూచినప్పుడు, మనలను యోగ్యులుగా చేసిన ప్రభు. ఎలా సాధ్యము అంటే, యోగ్యుడైన మన ప్రభు ద్వారానే మనకు సాధ్యమైంది. యోగ్యుడైన మన ప్రభు యొక్క బలి ద్వారానే మనకు సాధ్యమైంది. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కొలొస్సీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-12 వచనాలు కలిసి ఉన్నాయి. నేను ఆఖరి వరుసలో చదువుతున్నాను. తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రి. మనలను పాత్రులుగా చేశాడు. ఎలా చేశాడు? కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాల్లో ఆ కొరింథీయులు వారు మార్పు చెందిన విధానమును పౌలు అక్కడ జ్ఞాపకం చేశాడు. ఎలాగూ? వారు యేసు క్రీస్తు రక్తము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, ఆయన నామమున వారు కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడిరి. అలాగే మనము కూడా దేవుని ఆత్మ ద్వారా, దేవుని నామము ద్వారా మనము కడుగబడిన వారము, పరిశుద్ధపరచబడిన వారము, విమోచించబడిన వారము,
అయోగ్యులమైన మనలను యోగ్యులుగా చేశాడు. అపాత్రులమైన మనలను పాత్రులుగా చేశాడు. ఇట్టి ప్రభువుకు మనము ఏమి చెల్లించగలము? ఇట్టి ప్రభువును మనము ఎంతగా వర్ణించగలము? ఎంత వర్ణించినా తీరదు ఆయన రుణము. మనం ఆయనకు ఏమి చెల్లించగలము? ఈ ఉదయకాలము సిద్ధపరచబడిన స్తుతులు, సిద్ధపరచబడిన ఆత్మ సంబంధమైన అర్పణలు, బలులు అర్పించుచు ఆరాధనలో మనము ముందుకు సాగి వెళుదాం.